Welcome my channel Jesus Marvel Ministries Bible Study. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తూ వస్తుంటున్నాం. మీ అందరికీ శుభాభివందనాలు. ఉదయకాల సంబంధు దేవుని యొక్క వాక్య భాగమును మనం చూస్తూ వచ్చినప్పుడు ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయం 20వ వచనం నుంచి 30వ వచనం వరకు తిన భాగంగా మనం ధ్యానించినట్లయితే యొక్క వాక్య భాగంలో చూస్తే, నీ క్షేమకాలముల్లో నీతో మాట్లాడితిని గాని నేను విననని నీ వంటివి, నా మాట వినకపోవుట నీ బాల్యము నుండి నీకు వాడుక. చూడండి, క్షేమకాలములో దేవుడు మనతో మాట్లాడేటువంటి దేవుడు. మనం క్షేమాన్ని అనుభవిస్తున్న దినాల్లో దేవుడు మనతో మాట్లాడతాడండి. ఎందుకు మాట్లాడతాడు? నువ్వు ఆత్మ సంబంధంగా నీవు అనుభవిస్తున్నటువంటి క్షేమములో దేవునికి నువ్వు ఇంకా ఇంకా విధేయతగా, ఇంకా దేవునికి సమీపస్తుడుగా, దైవికంగా దేవునిలో నువ్వు బలమైనటువంటి వ్యక్తిగా ఉండాలనే ఉద్దేశంతో దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. అలాంటి సమయాల్లో నేను వినను అని నువ్వంటే దేవుడికి ఎలా ఉంటుంది? చూడండి, మనం దేవుని యొక్క మాట్లాడుతున్నప్పుడు మాట్లాడిన మాటని నేను వినను అని నువ్వంటే దేవుడు ఎంత దుఃఖపడతాడండి, ఎంత బాధపడతా వస్తాడు. ఆలోచించినట్లయితే కొన్నిసార్లు ఇక్కడ నీవు మాట వినకపోవటం అనేది ఏదో అప్పటికప్పుడు నువ్వేదో జరిగిందేం కాదు. బాల్యం నుండి నిన్ను చూస్తానే వస్తున్నా, నువ్వు మాట వినేటువంటి మనస్సు కలిగిన వాడవు కాదు అని ఒక వ్యక్తి గురించి పరిశుద్ధ గ్రంథంలో మరి యొక్క దినభాగంలో సంబోధిస్తూ వచ్చున్నాడు దేవుడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ వచ్చినప్పుడు, నీ వెటుకాండ్రు నాశనం అయిపోయారు, నువ్వు కేకలేస్తున్నావు, లెబోనోను కేకలేస్తున్నావు, భాషాల్లో బిగ్గరగా అరుస్తావు, అరబీము నుండి కేకలు వేస్తావు. కొన్నిసార్లు కష్టం వచ్చినప్పుడు మన జీవితంలో కేకలు వేస్తాం, కష్టకాలంలో పెద్ద పెద్దగా అరుస్తాం. అయ్యో నా పరిస్థితి ఏందిట్ట అయిపోయింది, ఏంటయ్యా నాకేం అర్థం కావట్లేదయ్యా అని అరుస్తావు, కేకలు వేస్తావు, దుఃఖపడతావు, దిగులు పడతావు, ఎంతో దీనుడు అయి ఎంత వేదన గురైపోతావు. ఇది కష్టకాలంలో జరిగే పని. క్షేమకాలంలోనేమో దేవుడు చెప్తుంటే ఏ మాట కూడా పెడచెవిని పెట్టేసేసి వినకుండా నేను అసలు విన్నా అన్నట్టుగా బిహేవ్ చేస్తాం. అట్ట రీతిగా నీవు ఆలోచన కలిగి ఉంటావు. అందుకే దేవుని వాక్యంలో నీ కాపర్లు గాలి పీలుస్తారు, నీ విటుగాండ్రికి నీతో పాటు ఉండరు, వారు కూడా చెరలోకి వేయబడతారు. నీ చెడుతనమును బట్టి నీవు అవమానమును సిగ్గు తెచ్చుకుంటావు. దేవుని వాక్యం చెప్తా ఉంది. మన చెడుతనాన్ని బట్టి మనకు అవమానం వస్తుంది, మనకు సిగ్గు వస్తుంది. ఎందుకు మన జీవితంలో సిగ్గు అవమానాలు వస్తాయో తెలుసా? మనం చేసే చెడుతనం. దేవుని మాట పెడచెవిని పెట్టి ఎప్పుడైతే చెడుతనానికి చోటిచ్చి ఎప్పుడైతే నువ్వు దేవునికి అవిధేయంగా బ్రతుకుతావో అప్పుడు నీకు సిగ్గు అవమానం కలుగుతా వస్తాయి. లెబనోను నివాసిని, దేవదారు వృక్షములో గూడు కట్టుకున్నవాడా, ప్రసవించు స్త్రీ కంటే కలుగు వేదన కంటే కష్టము నీకు వచ్చి ఉన్నది, నువ్వు బహుగా కేకలు వేస్తావు. క్షేమకాలంలో నువ్వు ఎప్పుడైతే ఇటు రీతిగా దేవునికి తగిన విధానంలో ఉండకుండా నీవు నీ ఇష్టానుసారంగా చెడుతనం చేయటం ప్రారంభిస్తావో అప్పుడు దేవుడు కష్టకాలాల్లోకి నేను తీసుకెళ్తాడు. నువ్వు ఎట్లుంటావంటే ఒక ప్రసవ వేదన పడేటువంటి స్త్రీలాగా అంతకంటే ఎక్కువగా కేకలు వేసే పరిస్థితులు నీ జీవితంలో తలెత్తుతాయి. ఈ రోజున మన కృపాక్షేమములే నిశ్చయముగా నీ వెంట వచ్చునని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే నీ జీవితం అంతా కృపతోనూ క్షేమముతోనూ నువ్వు నింపబడాలంటే ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు క్షేమాన్ని అనుభవిస్తున్నప్పుడే జాగ్రత్త పడాలి. ఏ విధమైన జాగ్రత్త కావాలి? దేవా, నువ్వేం మాట్లాడుతున్నావో నాతో మాట్లాడయ్యా, నువ్వేం చెప్తావో అది నువ్వు నాకు చెప్పయ్యా, నువ్వు చెప్పిన దాన్ని నేను స్వీకరిస్తానయ్యా, నువ్వు మాట్లాడిన మాటకి నేను లోబడతానయ్యా అని నువ్వు విధేయత చూపించి నీ లోపల ఉన్న చెడుతనంతా కూడా నువ్వు తొలగించి వేసేసుకొని
దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపిస్తూ దేవుని మాటకు లోబడతా ఎప్పుడైతే జీవిస్తావో అప్పుడు నీకు క్షేమం కలుగుతుంది. ఆ క్షేమం అలానే ఉంటుంది. ఒకవేళ నీవు క్షేమకాలంలో నేను నీ మాట వినను అని చెప్పి పెడచెవిని పెట్టేసి ఎప్పుడైతే నువ్వు నడుచుకుంటావు అప్పుడు నీకు కష్టకాలాలు మొదలవుతాయి, కేకలేయటం మొదలు పెడతావు. అందుకే దేవుని వాక్యంలో ఈ రోజున నేను మీకు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఏ వ్యక్తి అంటే యోధారాజు అయినటువంటి యెహోయాకీము కుమారుడైన కొన్యా గురించి. అతని గురించి చెప్పబడింది, నా కుడి చేతికి శిఖా ఉంగరముగా ఉండునని దాని మీద నుండి నిన్ను ఓడదీసి వేసేదని నా తోడు ప్రమాణం చేసినాను. నా కుడి చేతికి నువ్వు ఒక శిఖా ఉంగరముగా ఉండినాను, నేను ఓడదీసేసి ఏం చేస్తాను, నా తోడని ప్రమాణం చేస్తున్నావు, ఓడదీసి అవతల పాడేస్తాను అంటున్నాడు. అంటే ఒక చేతికి ఉంగరం వలె తన జీవితాన్ని దేవుడు ఉంచాలనుకున్నాడండి. ఈరోజు నీ జీవితం దేవుడు నీకు ఒక ప్రథమమైన స్థానం, ఒక ప్రత్యేకమైన స్థానం. దేవుడు నీకు ఒక మంచి స్థితి, నీవు ఆశీర్వాదకరంగా నీవు ఆయన కొరకు ఒక పాత్రగా నిలిచి ఉండటానికి నిన్ను ఏర్పరచుకున్నాడు. ఏ పాత్రగా అయితే నువ్వు ఉండాలని ఆయన తలంపుల్లో ఆయన ఉద్దేశంలో ఉందో ఆ పాత్రగా నిన్ను దేవుడు సమకూర్చాడు. ఎందుకంటే నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచి దేవుళ్ళకి వచ్చినావు గనుక ఆ క్షేమాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, ఆ స్థానాన్ని నీకు ఇచ్చాడు, ఆ స్థితిని దేవుడు నీకు ఇచ్చాడు. ఇప్పుడు నీకు అది ఇచ్చినప్పుడు నువ్వెప్పుడైతే ఆ క్షేమాన్ని, ఆ స్థితిని, ఆ యొక్క స్థానాన్ని నువ్వు అనుభవిస్తున్నప్పుడు దాని ఎవరి ద్వారా పొందుకున్నానో తెలుసుకుని కృతజ్ఞతాపూర్వకంగా క్షేమకాలంలో దేవుని మాటకు నువ్వు లోబడితే ఆ స్థానం అలానే పదిలంగా ఉంటుంది. అలా కాకుండా నువ్వెప్పుడైతే నీ మనసులో చెడుతనానికి చోటిస్తావో అప్పుడు నిన్ను ఒక ఉంగరం కానీ ఓడదీసి పడేసినట్టుగా పడేసి నీ ప్రాణమును ఎవరు తీయచూచున్నారో, నీవెవరికి భయపడుచున్నావు వారి చేతికి, అనగా బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి, కల్దీయుల చేతికి నేను అప్పగిస్తాను. అంటే ఏ శత్రువు అయితే నా జీవితంలో ఎప్పుడొచ్చి నష్టాన్ని తెస్తుందో అని అపవాది గురించి నువ్వు భయపడతా వచ్చావో ఆ అపవాది చేతికి, ఆ శత్రువు చేతికి నేను అప్పగించేసేస్తాడు. ఇప్పుడు చూడండి, అందుకనే నెబుకద్నెజరు చేతికి కొన్యాని అప్పగించేసేసాడు. ఎందుకంటే కొన్యా జీవితంలో చెడుతనం వచ్చేసాడు. కొన్యాకి మొదట క్షేమం ఇచ్చాడు దేవుడు, కానీ ఆ క్షేమాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. చెడుతనం వైపు ఆలోచన కలిగి మనసును నిలుపుకోలేక పోయి చెడు పనులు చేశాడు. ఎప్పుడైతే చెడు పనులు చేసి చెడుతనాన్ని చేస్తూ వచ్చాడో తన ప్రాణాన్ని తీయి చూస్తా భయానికి గురి చేస్తున్నా. ఎప్పుడైతే బబులోను రాజు నెబుకద్నెజరు పొంచి ఉన్నాడు కదా, ఆ పొంచి ఉన్న నెబుకద్నెజరు రాజు చేతికి ఇతను పూర్తిగా అప్పగించేశాడు దేవుడు. చూడండి, నిన్ను గరిన నీ తల్లిని, నీ జన్మభూమిని పరదేశంలోనికి విసిరేస్తాను అవతలకి. మీరు అక్కడికి చచ్చెదరు అంతే, వేరే దేశంలో విసిరవతల పడేస్తా, అక్కడే నువ్వు చచ్చిపోతావు. వారు తిరిగి రావాలని బహుగా ఆశపడి దేశానికి తిరిగి రావాలని వారు అనుకున్నా కానీ వారు రారు ఇక ఎప్పుడు. చూడండి, దేవుడు విసిరేస్తే నీ జీవితం అంతే. ఇక దేవుడు తీసి పడేస్తే ఇక నీ జీవితం అంతే. అందుకే నీవెప్పుడైతే దేవుని మాటను పెడచెవిని పెట్టి చెడుతనం చోటిస్తావు, నేను విసిరి అవతల పడేస్తాడు, నేను తీసి అవతల పడేస్తాడు. గమనించారా? అందుకే కొన్యా అతడు హేయమైన ఒక ఓటి కొండ వంటి వాడు, పనికి మాలిన ఘటమా దేవుడు సంబోధిస్తున్నాడు. చూడండి, ఒక ఓటి కొండలాగా నీ బ్రతుకైపోతుంది, ఒక పనికి మాలిన ఘటముగా నీ బ్రతుకు మారిపోతుంది. అతడును అతని సంతానం కూడా విసిరివేస్తానంటున్నాడు. తా మెరుగున దేశంలో ఎక్కడ ఎలా త్రోయబడితిరి చూడండి, బిడ్డలను కూడా సంతానాన్ని కూడా విసిరవతల పడేస్తాను. దేశమా 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 యెహోవా మాట వినుము. ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఆయన మాట వినండి. ఎందుకు నువ్వు ఆయన మాట వినకుండా, ఎంతకాలం నువ్వు ఆయన మాట వినకుండా, ఎందుకు నువ్వు చెడుతనంలోకి వెళ్ళిపోయి, ఎందుకు హేయమైనటువంటి వ్యక్తిగా, ఎందుకు నువ్వు ఒక ఓటి కొండలాగా నీ బ్రతుకును నువ్వు నాశనం చేసుకుంటున్నావు? ఎందుకు సర్వనాశనం అయిపోయింది నా బ్రతుకు అంటావు? ఎందుకు నాశనం అయిపోయింది నీ బ్రతుకు? నాకు ఎటు నుంచి ఏ అనువాలు లేకుండా పోయింది, నేను ఒక ఓటి కొండలాగా మారిపోయాను, నా జీవితం ఏంటో ఒక ప్రశ్నార్థకం అయిపోయింది అంటే ఎందుకు అయిపోయింది నీ ప్రశ్నార్థకం?
ఎవరు చేశారు ఈ ఆలోచన? ఎందుకు జరిగింది? ఎవరిని నిందించడానికి లేదు, ఎవరి మీద వేయటానికి లేదు. కేవలం నీకు క్షేమాన్ని ఇచ్చినప్పుడు ఆ క్షేమము యొక్క విలువ నీకు తెలియకపోవటమే. ఆ యొక్క విలువ నీకు తెలిసి ఉంటే నువ్వేం చేసావు? కృతజ్ఞత గలవాడివై దేవుని మాటను చక్కగా వినుండేవాడివి. కానీ ఏం చేసావంటే దేవుని మాటన పెడచెవిన పెట్టావు. అందుకే దేవుడు అంటున్నాడు, దేశమా 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 యెహోవా మాట వినండి. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, సంతానహీనుడు అనియు తన దినములలో వర్ధిల్లను వాడవనియు ఈ మనుషుని గురించి వ్రాయుడి. ఏమంటున్నాడు? ఒక సంతానహీనుడు అయిపోతాడు, వర్ధిల్లను వాడని ఇతని గురించి చెప్పుకుంటారు. నీ గురించి ఏం చెప్పుకోవాలి? నీ బిడ్డలను విసిరిపడేసి, నీకు బిడ్డలను ఇస్తే బిడ్డలను కూడా విసిరి అవతల పడేస్తాను అంటాడు. ఒకవేళ బిడ్డలు ఇవ్వకపోతే నేను అసలు బిడ్డలనే ఇవ్వను, ఒక సంతానహీనమైన వ్యక్తిగా నేను చేసేస్తాను. అంత మాత్రమే కాదండి, దేవుని వాక్యంలో మనం చూస్తూ వచ్చినప్పుడు వర్ధిల్లడు. అందుకే దేవుని వాక్యం చూస్తే, ప్రియుడా ఈ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలో వర్ధిల్లవలెను. నీ ఆత్మలో నువ్వు సరైన విధానం ఉన్నప్పుడు దేవుడు ప్రతి విషయంలో నిన్ను వర్ధిల్లింపజేస్తాడు. లేకపోతే నీవెన్నటికి వర్ధిల్లవండి, వర్ధిల్లం. అందుకే వారిలో ఎవ్వడును దావీదు సింహాసనం మీద కూర్చుండడం, ఇక మీదట ఎవ్వడును యూదాల రాజుగా ఉండడు. సింహాసనం మీద కూర్చునే అవకాశం నేను ఇంకెవరికి కల్పించను వారి సంతానంలో అన్నట్టుగా దేవుడు వారి చెడుతనాన్ని బట్టి వారిని అంతగా అసహించుకున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, యొక్క ఉదయకాల సున్నందు మనకి క్షేమాన్ని ఇచ్చినప్పుడు మనం ఎట్లుంటున్నాం? క్షేమకాలంలో నువ్వు క్షేమాన్ని అనుభవించు. అన్ని విషయాల్లో దేవుడిని క్షేమాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ క్షేమాన్ని శాశ్వతముగా నువ్వు అనుభవించాలి అనుకుంటే నీలో ఏ ఒక్క చెడుతనం నువ్వు అవకాశం ఇవ్వకుండా నువ్వు ఎప్పుడైతే నిలిచి ఉంటావో దేవుడు నీ క్షేమాన్ని కంటిన్యూ చేస్తాడు. కృపాక్షేమాలే నీ వెంట వస్తాయి. అలా కాకుండా ఎప్పుడైతే నువ్వు దేవుని మాట వినకుండా పెడచొని పెడతావు, అప్పుడు కష్టాలు మొదలవుతాయి, భయంకరమైన వేదనకరమైన పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే ఈ యొక్క వ్యక్తి జీవితంలో, పుణ్య జీవితంలో ఇదే జరుగుతూ వచ్చింది. ఈ రోజున మనం కొన్ని విషయాల్లో మాదిరి తీసుకోవాల్సి వస్తే పరిశుద్ధ గ్రంథంలో ఎట్లా ఉంటుందంటే, కొంతమంది వ్యక్తుల జీవితాలని మనకి అన్వయించుకున్నప్పుడు వారు మనకు ఒక గుణపాఠాలుగా ఉంటారు. కొంతమంది జీవితాలు ఒక రోల్ మోడల్ లాగా ఉంటే, కొంతమంది జీవితాలు గుణపాఠాలుగా ఉంటాయి పరిశుద్ధ గ్రంథంలో. అందుకే కొంతమంది అన్ని జనులు బైబిల్ గ్రంథాన్ని చదివినప్పుడు తప్పిపోయి పాపంలో పడిపోయి దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా చెడుతనానికి చోటించిన వ్యక్తులు కూడా మరి మనం సరిదిద్దుకోవడానికి కొన్ని గుణపాఠాలు నేర్పించడానికి దేవుడు వారిని ఆ రీతిగా వచ్చితే మనం ఏమంటామంటే అనుజనుడు ఇది చదవకుండా దీన్ని తెలుసుకోక పరిశుద్ధ గ్రంథంలో కూడా వ్యక్తులు అలానే పాడైపోయారు. ఎందుకు పాడైపోయారు? ఎవరైనా దేవుడు ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు మంచివారిని చెడ్డవారిని ఇద్దరిని కూడా పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచాడో తెలుసా? పరిశుద్ధమైనటువంటి వారిని అనుసరించడానికి, దుష్టత్వంతో కూడుకున్న వారి ద్వారా గుణపాఠాలు నేర్పడానికి. కనుక దుష్టత్వంతో కూడుకొని పాపములో చెడుతనాన్ని చోటించి పడిపోయిన కొన్యా లాంటి వారి గురించి కూడా ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు రాసి ఉంచాడంటే, అతని జీవితం ఇలా పాడైపోయింది, అతను క్షేమకాలంలో అతిశయించి దేవుని మాట పెడచెవిని పెట్టాడు, కష్టకాలాన్ని తెచ్చుకున్నాడు, ప్రసవ వేదన కంటే మించిన శ్రమ తెచ్చుకున్నాడు. నువ్వు జాగ్రత్త పడు అంటే నీకు ఆ జాగ్రత్త అవసరమనే ఉద్దేశంతో దేవుడు నిన్ను గుణపాఠాలుగా నువ్వు అటు వారిని బట్టి కొన్ని విషయాల్లో తప్పిపోకుండా, చెడుతనానికి చోటు ఇవ్వకుండా, నువ్వు ఆత్మీయంగా నువ్వు జాగ్రత్తగా కాపాడుకొని నువ్వు ఆత్మ సంబంధమైన స్థిరత్వంలోకి వచ్చుటకు, నువ్వు ఆశీర్వాదకరంగా చేయబడుటకు అలాంటి వ్యక్తులను గుణపాఠంగా పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచాడు. కనుక ప్రియమైన దైవ జనాంగమా, కొన్యాలాగా నీ జీవితం అంటే మార్చుకో. ప్రభు నిన్ను వర్ధిల్లింపజేస్తాడు, ప్రభు నిన్ను స్థిరపరుస్తాడు, ప్రభు నీ జీవితాన్ని హెచ్చిస్తాడు. ఆయన పాదాల చెంతకొచ్చి ఆయన సన్నిధిలో మోకరిల్లి హృదయపూర్వకంగా నీవు దేవుని మాట వినడానికి నిన్ను అర్పించుకో. అప్పుడు నీ జీవితంలో దేవుడు అన్ని విధాలుగా నిన్ను ఆశీర్వదించి
బలపరుచుకుంటూ వస్తాడు. దేవుడి మాటలు దీవించి మన గ్రహింపును తీసుకొచ్చి మనకు సహాయం చేసి మనల్ని బలపరిచి మనల్ని ఆశీర్వదించునుగాక. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.